ఆయన సభా ప్రాంగణం దగ్గర అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే పాల్గొనే అధికారిక కార్యక్రమాల వివరాల్లో కూడా బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. గుంటూరు సభా ప్రాంగణం దగ్గర నుంచి మా ప్రతినిధి నాగరాజు మరింత సమాచారం అందిస్తారు. నాగరాజ్, నిరసనలు మిన్నంటున్నాయి. అలాగే గుంటూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనలో ప్రజా సంఘాలు, టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలు పాల్గొంటారు. ప్రస్తుతం మనతో పాటు ఈ నిరసనలో పాల్గొంటున్న చలసాని శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ మోడీ రాకనికి చాలా పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తమవుతా ఉంది. వివిధ ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజల నుంచి కూడా స్వచ్ఛందంగా కూడా నిరసన వ్యక్తం చేస్తూ రోడ్ల మీద బైఠాయిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? పెద్ద ఎత్తున కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మీరేమంటారు? ఒకటండి, ప్రజల హృదయ స్పందన వాళ్ళ బయటికి మొత్తం రాకపోవచ్చండి. ఒక్కొక్కళ్ళలో కూడా ఎంత ఆవేదన ఉందంటే ప్రతి మధ్యతరగతి మహిళ కింద మీద అందరిలోనూ ఎంత దారుణంగా ఉంటే ఒకటి మేము చెప్తున్నాం, మోడీ గారు మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, కనీసం ఇవాళ చూసిన సిగ్గు తెచ్చుకుని ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయాన్ని సరిచేయడానికి చూడండి. ఎందుకంటామంటే ఇవాళ గోబ్యాక్ అని వామపక్షాలు మాట్లాడుతుంటే గోబ్యాక్ అని ఎందుకు అనాల్సిన పని లేదు. మేము కానీ ఒకటి సమాధానం చెప్పంటాం, ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణలో కూర్చుని ఆంధ్ర వాళ్ళని గోబ్యాక్ అన్నప్పుడు ఏమైపోయారు? వాళ్ళు మాట్లాడేవాళ్ళు గోబ్యాక్ అనకూడదు, ఈ పార్టీలు చేసిన తప్పు అని అంటా ఉన్నారు. సిగ్గు ఉందా వీళ్ళకి మాట్లాడటానికి? హక్కు ఉంది. ఏం హక్కు ఉందండి? హైదరాబాద్లో దెబ్బలు తిన్నప్పుడు, ఢిల్లీలో దెబ్బలు తిన్నప్పుడు గాడిద కాశారు వీళ్ళు, ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారండి. ఆ రోజు ఏమయ్యారు వీళ్ళందరూ? ఆ రోజు సమైక్యాంధ్ర కానీ ఆంధ్రుల హక్కుల కోసం కానీ ఉద్యమం జరిగింది, ఇవాళ మాట్లాడతారా? ఖచ్చితంగా చెప్తున్నాం, మేము ప్రధానమంత్రిగా ఆయన రావచ్చామనండి. మా ఉద్దేశం ప్రకారం ప్రధానమంత్రిగా ఎక్కడైనా రావచ్చు, చెప్పుకోవచ్చు. మోసం చేసి నయవంచం చేసి వాళ్ళు వచ్చిన తర్వాత సిగ్గు తెచ్చుకోవాలని చెప్పి కుండల ప్రదర్శన పెట్టాం. ఖాళీ కుండలో ఖాళీ పిడతల్లో ఇదిగోండి చేసుకుంది. వాళ్ళు సిగ్గు తెచ్చుకుని కనీసం సవరించుకుంటారు. కనీసం మనిషిగా జీవించాలి కాబట్టి ఆయన మానవ మాత్రుడు, కనీసం మానవ సహజంగా ఒక దయ ఉంటుంది. ఆ విధంగా చూసుకుని ఆంధ్రప్రదేశ్ జరిగిన ద్రోహాన్ని ఇవాళ ఆయన ఒప్పుకుని సరిచేస్తారని ఆశిస్తున్నాం. ఏదో భూముల్లో ఆ వశిష్టాన్ని శంకుస్థాపన చేస్తున్నారంట. ఈ గ్యాస్ని గుజరాత్కి తీసుకెళ్ళిపోయే గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ పెట్టుకుని అదాన్ని తీసుకెళ్ళిపోవడానికండి ఆంధ్రప్రదేశ్కి 50% మా దగ్గర దొరికే గ్యాస్ ఆయిల్ నిక్షేపాల్లో 50% రాయల్టీ మాకు ఇమ్మని చెప్పి ఆ తర్వాత మాట్లాడమని. ఎవరికి మోసాలు చేస్తున్నాడు? ఇక్కడికి వస్తాడంటే శంకుస్థాపన చేస్తాడంట. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మా ఇక్కడ రైల్వే జోన్ ఇవ్వలేదు, కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడలేదు, రాయలసీమ ఉత్తరానికి అద్దురూపాయలేదు. ఈ పెద్ద మనిషి కోసం తోకలుపుకుండా బయలుదేరిన గార్దబాలు, ఇక్కడ తోకలుపుకుండా బయలుదేరిన గార్దబాలు. ఇవాళ ఆయన న్యాయం చేస్తే చెప్పండి, మేము కొబ్బరికాయ కొడతాం. ఎందుకని వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఇవాళ రాష్ట్రం అంతా నిలదీస్తూ ఉన్నారు, ఆయన చూసి అసహించుకుంటున్నారు. అది మాత్రం సత్యం. సార్, మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే పెద్ద ఎత్తున కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వామపక్షాలతో పాటు స్వచ్ఛందంగా కూడా ప్రజల రోడ్ల మీదకు వచ్చి తమ నిరసన తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. దీనిపై మీరేమంటారు? 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి ద్రోహిగా ఈరోజు నరేంద్ర మోడీ నిలబడ్డాడు. ఎన్నికల్లో ఢిల్లీకి తల మించినటువంటి రాజధానిని కడతానన్న నరేంద్ర మోడీ రాజధానికి డబ్బులు ఇవ్వకుండా, నిధులు ఇవ్వకుండా, రైల్వే జోన్ ఇవ్వకుండా అన్ని హామీలు తుంగలో దక్కిన నరేంద్ర మోడీకి ఇవాళ తెలుగు జాతి తరఫున నీళ్ళు వదులుతున్నాం. ఇలాంటి ద్రోహి బతికినా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. ఇవాళ నరేంద్ర మోడీ జీవోత్సవం లాగా ఈ రాష్ట్రానికి మొగ్గన నెత్తురు చుక్క లేకుండా వచ్చే కర్మ భారతీయ జనతా పార్టీకి ఎందుకని రేపు భారతీయ జనతా పార్టీని దేశ ప్రజలు ఓడించడం ఖాయం. తదుపరి వచ్చే ప్రభుత్వం ద్వారా ప్రత్యేక హోదా సాధించుకు తీరుతామని ఈ సందర్భంగా శపథం చేస్తున్నాం. ఇదే విధంగా మనం చూస్తూనే ఉన్నాం, పెద్ద ఎత్తున కూడా నిరసనలో పాల్గొంటున్నారు. వామపక్ష నేతల్లో కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. గతంలో వచ్చినప్పుడు నీరు మట్టి ఇచ్చారు, మరోసారి అదే విధంగా మోసం చేయడానికి ఇక్కడికి మోడీ వస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలాగా నేతలంతా కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరో 4 రోజుల పాటు జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో అయినా ఏపీకి మేలు చేయాలి, అంతేకాని ఏదో గ్యాస్కు శంకుస్థాపన చేస్తాం, వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తామంటూ మరోసారి మోసం చేస్తే మాత్రం తెలుగు ప్రజలు చూస్తూ ఊరుకుంటారు. రానున్న ఎన్నికల్లో వీరందరికీ ఒకటే విధంగా ఓటు ద్వారా బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా సరే బీజేపీ నేతలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి వీరంతా హెచ్చరిస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. రైట్ నాగరాజ్.
నల్ల బ్యాడ్జీల నిరసన గోబ్యాక్ నినాదాల మధ్య మోదీ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టేశారు. ఈ 2 గంటల పాటు ఏం జరగబోతోంది? సభా ప్రాంగణం దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి హసీనా అందిస్తారు. హసీనా, మరికొద్ది సేపట్లో మోడీ ఇక్కడికి రీచ్ అవుతారు. మనం ఆల్రెడీ గన్నవరం నుంచి స్టార్ట్ అయిపోయారు. ఇక్కడికి 11:15కి ఇక్కడికి రీచ్ అయిపోతారు. మన టైం షెడ్యూల్ చూసుకుంటే కూడా 11:15కి ఇక్కడికి రీచ్ అయిపోతారు. అయితే మనం ఆల్రెడీ సభ చూస్తున్నాము. సభ పైన మొత్తం కావాల్సిన ముఖ్య నేతలంతా ఇక్కడికి రీచ్ అయిపోయారు. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలాగే ముఖ్య నేతలంతా వచ్చేసారు. సో ప్రజలు కూడా ఇక్కడికి వచ్చేసారు. అయితే మనం చూసుకుంటే అండి, సభకి అంత రెస్పాండ్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటారు? రెస్పాన్స్ కనిపించకపోవడం కాదు, తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని కూడా కాలరాసి అసలు భారతదేశంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎక్కడికక్కడ జనాల్ని రానివ్వకుండా అడ్డంకులు సృష్టించి వాహనాలన్నింటినీ సీజ్ చేయటం, 3 కిలోమీటర్ల దూరంలో పోలీసు బలగాలను ఉపయోగించి జనాలను ఆపేయడం ఇవన్నీ చూసినట్లయితే ఇన్ని అడ్డంకులు ఎదుర్కొని కూడా వాళ్ళు మీరు చూస్తున్నారు జనాల్ని. ఇంతమంది ఇక్కడ ఎండ ఉన్నప్పటికీ కూడా ఈ రకంగా వచ్చారన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి యొక్క కుత్సిత రాజకీయాలు, టీడీపీ యొక్క తప్పుడు విధానాలు, అప్రజాస్వామిక విధానాల బంధనాలన్నిటినీ కూడా తెంచుకొని దాటుకొని ఇక్కడ వస్తున్న జనాన్ని చూసినట్లయితే తెలంగాణలో చూసాం మోడీ సభకి చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది. అంటే ఈ రోజు ఇక్కడ జనాలు రాకపోవడానికి కారణం టీడీపీ అంటారా? వీళ్ళందరూ జనాలే కదా. ఇంతకు 10 రావాల్సిన జనాల్ని ఎక్కడికక్కడ బస్సులను ఆపేశారు, వాహనాలను ఆపేశారు. చివరికి కాలినడకను వస్తున్నటువంటి వాళ్ళని కూడా 3 కిలోమీటర్ల దూరంలో ఆపినటువంటి పరిస్థితి చూస్తే అసలు ఈ దిగజారుడు రాజకీయాలు అవసరమా? జనాల గొంతులు నొక్కేసి ప్రజాస్వామ్య విధానాల్ని చాటి చెప్పుకునే అవకాశాలు లేకుండా భారతదేశ ప్రధాని వస్తూ ఉంటే అనుసరించే విధానం ఇదేనా? ఒకవైపు కయ్యానికి కాలు దువ్వుతూ మరోవైపు ఈ రాష్ట్రానికి ఏం చేయలేదనని చేసేటువంటి 2 నాలుకల ధోరణి, 2 కళ్ళ ధోరణి, ఇప్పుడు 2 నాలుకల ధోరణి చంద్రబాబు. ఇది చూస్తే ఇదేమన్నా పద్ధతేనా? ఇది మర్యాదేనా? 4 దశాబ్దాల రాజకీయ అనుభవం చెప్తాడు. ఇదేనా రాజకీయం అంటే? ఇదేనా దిగజారుడుతనం అని చెప్పని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటి వరకు మనం చూస్తున్నాం బీజేపీకి అలాగే టీడీపీకి మధ్య జరుగుతున్న వార్, లెక్కల గురించి ఇన్ని కోట్లు రావాలి, అన్ని కోట్లు రావాలి. ఈ రోజు ఏమన్నా ఆ లెక్కలు పూర్తి స్థాయిలో తేలిపోతాయా? మోదీ నోట మాట వస్తుందా? చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెడుతుంది అదే. స్వయంగా నరేంద్ర మోడీ గారే వచ్చి వాస్తవాల్ని బద్దలు కొట్టినట్లయితే ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీకి ఒక కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది. రేపటి నుంచి పరిస్థితి ఏంటనేటువంటి ఒక భయం పట్టుకుంది. ఇవాళ ఈ నినాదాలు చూస్తున్నారు, ఈ విధానాలు చూస్తున్నారు. జనం రాలేదని చెప్తారు, కానీ వాళ్ళు మాత్రం ఆ దూరంగా ఉన్న కొన్ని ఖాళీ కుర్చీలు ముందే షూట్ చేసుకున్నారు. మేము చూసాం జనాలు రాకముందే. రేపటి నుంచి వాళ్ళకు అనుకూల మీడియా కూడా వ్యతిరేక వార్తలు రాస్తారు. కానీ ఈ సభ సక్సెస్ అవుతుంది, వాస్తవాల్ని బద్దలు చేస్తారు. ఈ రోజు నుంచి టీడీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అన్ని రకాల ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది ఈ సభను ఎట్లయినా భగ్నం చేయాలని చెప్పేసి మాలాంటి నాయకులను కూడా పోలీసులు ఇబ్బంది పెట్టే పరిస్థితి. సాక్షాత్ మా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారిని కూడా ఎయిర్పోర్ట్లోకి రానివ్వకుండా అడ్డుకున్న పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది, కుటుంబ పాలన సాగుతోంది, డిక్టేటర్షిప్ సాగుతోంది అన్న విషయం మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఇట్టి పరిస్థితుల్లోనూ కూడా అంతేకాకుండా చాలా హేయంకరంగా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వస్తుంటే హోర్డింగ్స్ పెట్టడం, ఈ హోర్డింగ్స్ ఎవరు పెట్టారని చెప్పేసి అడుగుదామని మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేస్తే ఆయన కూడా ఫోన్ లేవతీయకపోవడం, బస్సులను ఎందుకు ఆపుతున్నారని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి ట్రై చేస్తే ఆయన ఫోన్లు ఎత్తకపోవడం, మేము డీజీపీ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆయన ఏ యాక్షన్ తీసుకోకపోవడం, ఇదంతా చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో అన్ని రకాల ప్రయత్నాలు సాగుతున్నాయి. 100% సక్సెస్ అయ్యింది. అందులో 20 అనుమానం లేదు. తర్వాత వచ్చి మోడీ గారు రాష్ట్రానికి ఏం చేసాం, ఏం చేయబోతున్నాం అని చెప్పాక ఇవాళ ఆయన వివరించాక రేపటి నుంచి ప్రజలు చంద్రబాబు నాయుడు నమ్మడం మానేస్తారు. ఆయనకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక కేవలం 60 రోజులు మాత్రమే కూర్చుంటారు. తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. ఏపీ ప్రజలు చాలా ఆశతో ఉన్నారు. ఈ రోజు ఏదో క్లారిటీ కన్ఫ్యూజన్తో తేలిపోతుందేమో, ఈ రోజైనా మోడీ రాష్ట్రానికి ఏం చేశారో చెప్తారేమో అని ఆశతో ఉన్నారు. సో ఆశ నిరాశ అవుతుందా లేక మంచిగా? ఆశ బ్రహ్మాండంగా కూడా ఆశ మీకు తీర్చబోతుంది. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఏం కోరుకోలేదో కూడా ప్రధానమంత్రి గారు చెప్పబోతున్నారు. అడిగింది అడగండి, చట్టంలో పెట్టినవి పెట్టనివి చాలా చేయడం జరిగింది. ఏ రాష్ట్రానికి చేరట్టు
ఆయన యూటర్న్ ముఖ్యమంత్రి అన్నా కూడా లేదు. ఎందుకంటే ఎన్ని యూటర్న్లు తీసుకున్నారంటే అది సర్కులర్ టర్న్ కూడా కాదు, స్పైరల్ టర్న్ అయిపోయింది. అన్ని టర్న్లు తీసుకున్నారు. మీరు సోషల్ మీడియాలో బోల్డ్ క్లిప్పింగ్లు చూశారు, మీ టీవీ ఛానల్లోనే చూపించారు. ఇటువంటి ప్రధానమంత్రిని ఎప్పుడు చూడలేదు, ఇంత గొప్ప ప్రధాని, ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రభ వెలిగిపోతుందని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ మరి ప్రధానమంత్రి గారిని తిడుతున్నారంటే ఆయన దుష్పరిపాలన కప్పిపుచ్చుకోవడానికి, ఆయన తప్పులన్నీ కూడా కేంద్రం మీద వేయడానికి మాత్రమే అంటున్నారు. కరెక్టే. అయితే విదేశ పర్యటనకు జరిగిన ఖర్చు కూడా రాష్ట్రానికి పెట్టలేదని కూడా అంటారు. ఆయన హెలికాప్టర్లకి, ప్రైవేట్ ప్లేన్లకు పెట్టిన ఖర్చు కూడా అమరావతికి పెట్టలేదు. ఆయన ఈ దొంగ దీక్షల మీద పెట్టిన ఖర్చు కూడా అమరావతికి పెట్టలేదు. నిన్న కాక మొన్న 1,10,00,000 రూపాయలు ఇక్కడ నుంచి ఢిల్లీకి ట్రైన్ వేయడానికి 1,10,00,000 రూపాయలు జీవో ఇష్యూ చేశారు. అది కూడా పేదలకు పంచలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ కూడా ఆయన ముద్ర వేసుకుని రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నట్టుగా ఆయన డ్రామా కడుతున్నాడు. ఈ డ్రామాలన్నీ కూడా ప్రజలకు అర్థమైపోతున్నాయి. ఇది పరిస్థితి. మరికొద్ది సేపట్లో ఇక్కడికి ప్రధానమంత్రి రీచ్ అవుతారు. ఒకసారి మనం స్టేజ్ చూపిస్తాం. ఇదంతా ప్రజలైతే ఇంతమంది ఇక్కడికి వచ్చారు. అదే బీజేపీ నేతలు చెప్తున్న మాట ప్రకారం ఇంకా పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చేవాళ్ళు, కాకపోతే ఎక్కడికెక్కడ వాహనాలు ఆపారు కాబట్టి ఈ మాత్రం రెస్పాన్స్ కనిపిస్తుంది అంటున్నారు. అయితే మనం చూస్తున్నాం ఈ రోజు అనేది అంటే దాదాపు చాలా పెద్ద సంఖ్యలో జనం వస్తారని చెప్పి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఫ్రంట్ రోస్ ఇవన్నీ కూడా ఫిల్ అయ్యాయి. అయితే బ్యాక్ సైడ్ ఇంకా కొన్ని ఖాళీగానే ఉన్నాయి. కాకపోతే ఇదంతా టీడీపీ చేస్తుంది, టీడీపీ అడ్డుకుంటుందని చెప్పి బీజేపీ అంటున్నారు. ఎందుకంటే నిరసనలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, గొడవలు జరిగే అవకాశం ఉంటుందని ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్నారు. కాబట్టి ప్రజలు కొంతమంది రావాల్సి ఉన్నా కూడా రాలేదు అని ఆ విధంగా బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. అయితే స్టేజ్ వైపు మనం చూద్దాం. ఇప్పుడు స్టేజ్ వైపు చూసుకుంటే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా అక్కడికి చేరుకున్నారు. పురంధేశ్వరి అలాగే కృష్ణంరాజు మొత్తం పార్టీలో ఉన్న ప్రధానంగా ఉన్న ఏపీ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతలంతా చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడికి హెలికాప్టర్ రీచ్ అవుతుంది. వచ్చిన తర్వాత డైరెక్ట్ ప్రధానమంత్రి వచ్చిన తర్వాత కొద్దిసేపట్లోనే ఆయన ప్రసంగం ఉండబోతుంది. అదే ఆ ప్రసంగం అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే ప్రసంగంలో ఇన్ని రోజులు అంటే కేవలం 2 సార్లు మాత్రమే ప్రధానమంత్రి ఇక్కడికి రావడం జరిగింది. హుదూద్ తుఫాన్ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వస్తున్నారు. అంటే ఈసారి రావడం అనేది చాలా ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఎందుకంటే టీడీపీతో విడిపోయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నారు. సో ఏం జరగబోతుంది, ఏం చెప్తారు, ఈ లెక్కలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి ఇంత ఇచ్చాం అంత ఇచ్చాం అనేది మాట్లాడుతున్నారో దాంట్లో ప్రధానమంత్రి ఏం చెప్తారనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ఓటు స్టూడియో. రైట్ హసీనా. అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లోనూ నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇటు విజయవాడ, గుంటూరులోనూ మోదీ రాకను వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలు ప్రదర్శిస్తున్నారు, నల్ల బెల్లులను ఎగరవేస్తున్నారు, రోడ్లపైన దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారు. విజయవాడ లెనిన్ సెంటర్ దగ్గర నిరసనకారులు చేస్తున్న కార్యక్రమం వివరాలను మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. హామీలను నెరవేర్చని ఆంధ్ర ద్రోహి నరేంద్ర మోడీ గోబ్యాక్ అంటూ కూడా విజయవాడ లెనిన్ సెంటర్లో పెద్ద ఎత్తున టీడీపీ వాళ్ళు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్ల సొక్కాలు వేసుకుని అదేవిధంగా బ్లాక్ కలర్ బెలూన్, బ్లాక్ కలర్ జెండాలు పట్టుకొని కూడా ఆంధ్ర ద్రోహి మోడీ గోబ్యాక్ అంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ లెనిన్ సెంటర్లో ఆందోళన చేపడుతున్నారు. మరి కాసేపట్లోనే సభా ప్రాంగణానికి నరేంద్ర మోడీ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి కూడా నరేంద్ర మోడీ చేరుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అన్ని పక్షాల నుంచి కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి. సరే, ఇవాళ నరేంద్ర మోదీ ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చారు. మరి కాసేపట్లో గుంటూరు సభా ప్రాంగణానికి కూడా చేరుకోబోతున్నారు. ఇవాళ గోబ్యాక్ అంటూ కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిన నరేంద్ర మోదీ నువ్వు ఏ ముఖం పెట్టుకొని తెలుగు గడ్డపై అడుగు పెడుతున్నావు? ఇది తెలుగుదేశం పార్టీ ప్రశ్నించడం కాదు, 5 కోట్ల మంది ప్రశ్నిస్తున్నారు, నిరసిస్తా ఉన్నారు. తెలుగు జాతి అంటే ఎంత వివక్షత అంటే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడికి నరేంద్ర మోదీ ఆహ్వానం పలికేటువంటి లిస్టులో లేదంటే కన్నా లక్ష్మీనారాయణ సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈ రోజున నరేంద్ర మోదీ సభకి జగన్ జన సమీకరణ తెలుగు జాతి గమనిస్తూ ఉంది. నరేంద్ర మోదీ సూటిగా అడుగుతా ఉన్నాం. ఢిల్లీని మించిన రాజధాని కడతా ఉన్నాం, విశాఖ జోన్ ఇస్తానన్నారు, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తానన్నారు, ఈ రోజున కోస్టల్ కారిడార్ ఇస్తామన్నారు, ఈ రోజున వెనకబడిన 7 జిల్లాలకు నిధులు ఇస్తామన్నారు, ప్రత్యేక హోదా 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలని అన్నారు. ఇవన్నీ ఎందుకు మర్చిపోయారని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజున మీరు అమరావతికి వచ్చి ఒక కొండ మట్టి, ఒక చెంబుడు నీళ్లు పోసి ఈ రోజున చంద్రబాబు గారు రెక్కల కష్టం మీద జరుగుతున్నటువంటి అభివృద్ధి పైన విషం చెమ్మటానికి వస్తున్నావు. ఈనాడు ప్రపంచంలో హిట్లర్ నియంత అనేది పాత మాట. ఈనాడు భారతదేశానికి హిట్లర్ని మించినటువంటి నియంత
నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ భారతదేశానికి ప్రధానమంత్రి కాదు, భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి నువ్వు. దక్షిణాది రాష్ట్రాలపై అయితే వివక్ష చూపిస్తా ఉన్నావు. ఈరోజు 23 పార్టీలు చంద్రబాబు గారు ఏకమై 2019ని నిన్ను గద్దె దించడం ఖాయం. ఈరోజు ప్రజారంజిక పాలన సాగించమని ప్రజలు అవకాశం ఇస్తే ప్రజల మీద ఈరోజు ముఖ్యంగా తెలుగు జాతి పైన నువ్వు వివక్ష చూపిస్తా ఉన్నావు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు తెలుగు జాతిలో తెలుగు బిడ్డలుగా పుడితే, మీకు పౌరుషం ఉంటే, మీకు సిగ్గుంటే, మీకు లజ్జుంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయం మీద నరేంద్ర మోదీని ప్రశ్నించండి అని అడుగుతా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ మట్టి కుండలతో మట్టి పెడలతో పగలగొట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నల్ల జెండాలు, అదేవిధంగా నల్ల చొక్కాలు, నల్ల బెల్లులు ఎగరవేస్తూ కూడా నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. లెనిన్ సెంటర్లో కూడా టీడీపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా చేపట్టింది. సార్, ఆల్రెడీ ప్రధానమంత్రి గారు గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో గుంటూరు సభకు కూడా వెళ్ళబోతున్నారు కదా. నిరసన ఏ విధంగా ఇలా వినూత్నంగా తెలియజేయబోతున్నారు కదా? ఆ రోజు తిరుపతి వెంకన్న సాక్షిగా 5 కోట్ల మంది ప్రజానికానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మాట తప్పి నరేంద్ర మోడీ వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రాకు వస్తున్నారో చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలవరానికి నిధులు ఇచ్చారా, అమరావతికి నిధులు ఇచ్చారా, రైల్వే జోన్ ప్రకటించారు, ఏం చెప్పాలని వాళ్ళు వస్తున్నారు? మీరు ఈ గడ్డ మీద పుట్టినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తన అక్రమంగా సంపాదించిన ఆస్తులని కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేస్తూ ఉన్నాడు. పగలు బీజేపీతో, రాత్రి వైసీపీతో లాలుచిపడి ఇలాంటి సౌకబారి ప్రకటనలు చేస్తూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్న వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్. ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు ఓ పక్క రాజధాని నిర్మిస్తూ, పోలవరాన్ని నిర్మిస్తూ, అభివృద్ధిని, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న వ్యక్తి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి ఈ బీజేపీ నాయకులు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ప్రత్యేక హోదా కోసం పోరాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒకవైపు అధికార పార్టీ స్వయంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం పలికేందుకు కూడా ప్రోటోకాల్ కూడా ఎవరో లేకపోవడం అనేది చాలా ఆందోళనకరమైన విషయం అనుకోవాలి. ఎందుకంటే ప్రధానమంత్రి వస్తే కనీసం ముఖ్యమంత్రి కూడా రాకుండా, ప్లస్ ఆ పార్టీ మంత్రులు కూడా ఎవరు కూడా వెళ్లకుండా, ఆహ్వానం పలకుండా నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. సరే, ఎలా చూడాలంటారు? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పక్షాలు కూడా ఎక్కడికక్కడ నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తారంటారు? 2014లో నువ్వు ప్రధానమంత్రి అవటం కోసం అనేక హామీలు ఇచ్చి తెలుగు వాళ్ళ ఓట్లతో నువ్వు ప్రధానమంత్రి అయ్యి ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మోసం చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. మొదటి నుంచి కూడా తెలుగువారంటే ఒక చులకన భావంతో, తెలుగువాడి ఆత్మ గౌరవం దెబ్బతినేలాగా నువ్వు అనేక రకాలుగా తెలుగు ప్రజలను అవమానించావు. నువ్వు ఈ రోజున నీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడైనటువంటి కన్నా లక్ష్మీనారాయణ ఒక తెలుగువాడు. అటువంటి వ్యక్తికి కనీసం ఎయిర్పోర్టు గేటు దాటి లోపలికి వెళ్ళే అనుమతి కూడా ఇవ్వకుండా గేటు బయట నుంచోబెట్టి మళ్ళీ ఒకసారి నరేంద్ర మోడీ తెలుగు వాళ్ళ పట్ల తనకున్నటువంటి చులకన భావాన్ని ప్రదర్శించాడు. ఈ రోజున నిజంగా ఏమాత్రం సిగ్గున్న కన్నా లక్ష్మీనారాయణకి ఇంతగా అవమానించినటువంటి నరేంద్ర మోడీ మొహానని రాజీనామా లేఖ కొట్టి తెలుగు వాళ్ళ పక్షాన నువ్వు పోరాటం చేయాలి. ఇంతగా అవమానిస్తున్నటువంటి వ్యక్తి పదే పదే తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని బహుశా ఏ రాష్ట్రంలో కూడా జరుగుండదు. అసలు ఒక ప్రోటోకాల్ ప్రకారమైనా సరే ప్రధాని వచ్చినప్పుడు ఆహ్వానించాల్సి ఉంటుంది. 100% ఏ రాష్ట్రం వెళ్ళినా మీరు చూడండి, మహారాష్ట్ర వెళ్ళినా, మధ్యప్రదేశ్ వెళ్ళినా, రాజస్థాన్ వెళ్ళినా ఆయా రాష్ట్రాల బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు వెళ్లి ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకుంటారు. కానీ ఇవాళ కన్నా లక్ష్మీనారాయణ ఒక తెలుగువాడని చెప్పి తెలుగు వాళ్ళ పట్ల నీకున్నటువంటి చులకన భావాన్ని నువ్వు మళ్ళీ ఒకసారి ప్రదర్శించావు. వాళ్ళని ఏదో రకంగా నువ్వు అవమానాలకి గురి చేస్తూనే ఉన్నావు గత 4.5 సంవత్సరాల కాలంగా. ఈ రోజున మళ్ళీ కూడా నువ్వు అవమానపరిచావు. కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకో. ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా ఇంకా నువ్వు నరేంద్ర మోడీతో పాటు ఇవాళ గుంటూరులో వేదిక పంచుకున్నావంటే ఇంకా కూడా నువ్వు తెలుగువాడ ఆత్మ గౌరవాలు నువ్వు కూడా దెబ్బతీసినట్టే. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని రాజీనామా లేఖని నరేంద్ర మోడీ మొహాన్ని కొట్టు, లేకపోతే తెలుగు వాళ్ళు నిన్ను క్షమించరు. రైట్. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన అటు మహిళలు కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎలా చూడాలంటున్నారు? ఇవాళ ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు, మహిళలు కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
మహిళలు కూడా అనకండి, మేము కూడా 50% ఉన్నాం, 50 కంటే పైనే ఉన్నాం. అయినా సిగ్గులేని నరేంద్ర మోడీ ఈ చివరి పార్లమెంట్లోనైనా 33% ఇస్తానని చెప్పి అనేక సార్లు హామీలు ఇచ్చారు. మహిళా శక్తిని కూడా ఉపయోగించుకొని మీ స్పీకర్ లేడీ ఒక పెద్ద కేంద్ర శాఖని నిర్వహిస్తున్న నిర్మలా సీతారామన్ వీళ్ళని అడ్డం పెట్టుకొని అబద్ధాలని ప్రచారం చేయించుకుంటూ మహిళా శక్తిని కూడా నీకు అవసరంగా వాడుకుంటున్న నరేంద్ర మోడీ లాంటి ప్రధాన మంత్రిని మేము ఇంతవరకు చూడాల, భారతదేశ రాజకీయాల్లో చూడాల. యు ప్లీజ్ గో బ్యాక్. నీ యొక్క నాయకత్వం అవసరం లేదు, నీ యొక్క షోకిల్లా వ్యవహారాలు అవసరం లేదు. ప్రజల కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు విదేశాలు తిరిగి వచ్చావు, 2 ఏళ్ల పాటు విదేశాల్లో తిరిగావు, భారతదేశం గురించి తెలియదు. ఇచ్చిన హామీలు గుంటూరు, భీమవరం, విజయవాడ లాంటి పట్టణాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక మహానాయకుడు చూపించారు. నరేంద్ర మోడీ మొత్తం మీద నరేంద్ర మోదీ పర్యటనపై ప్రతి ఒక్కరు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి ఆంధ్రద్రోహి నరేంద్ర మోడీ గోబ్యాక్ అంటూ కూడా నిరసన కార్యక్రమాలు అయితే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూనే ఉన్నాయి. రైట్ నరేష్.